హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. అండ్ చాలా డేస్ తర్వాత అయితే నేను లాంగ్ వీడియో పెడుతున్నాను. అండ్ ఇన్ని రోజులైతే షార్ట్స్ పెట్టాను కదా, సో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇది మా తమ్ముడి మ్యారేజ్కి అండి. సో మ్యారేజ్ అయితే అయిపోయింది. సో లాంగ్ వీడియోస్ అన్నీ వరుసగా పెడతాను. ఫస్ట్ వచ్చేసి పెళ్ళికి ముందు అన్ని కార్యక్రమాల కన్నా ముందు స్టార్ట్ చేసేదైతే ఇది పసుపు దంచే కార్యక్రమం అండి. సో ఫస్ట్ పసుపు కొట్టిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు అన్నీ చేస్తారనమాట. ఈ పసుపు కొమ్ములు నొక్కియడం అని అంటారు. మేము మా ప్రాంతంలో అయితే పసుపు కొమ్ములు నొక్కియడం అని అంటాము. సో ఆ పసుపు కొమ్ములు నొక్కిచ్చిన తర్వాతనే రిమైనింగ్ ప్రాసెస్ అంతా అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే తమ్ముడికి నేను ఆడపడుచును కాబట్టి, సో అక్కను కాబట్టి ఫస్ట్ వాడికి అయితే బొట్టు పెట్టి వాడికి ఒక కంకణం కట్టి ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడైతే మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చారనమాట. సో నైబర్స్ అందరూ వచ్చారు. ఇక్కడ అందరూ బాగా కలిసి ఉంటారు. ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా అందరు కలిసి బాగా మంచి సక్సెస్ చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇంటి ఆడపడుచును కాబట్టి ఫస్ట్ నేనైతే ఒక 5 కొమ్ములు నొక్కిచ్చాను. సో యాక్చువల్గా పెద్దది రోకల్ బండి ఉంటుంది కదా, దాంతో నొక్కియాలి, కానీ దాంతో ఇవి పగలవు. అందుకని ఈ విధంగా చిన్నది దాంతో కొట్టి పసుపు కొమ్మలు కొట్టిన తర్వాత పెద్దదంతా జస్ట్ అది ఫోర్స్ మాత్రమే. సో ఫస్ట్ అయితే దీంతో కొట్టాను అనమాట. సో ఈ విధంగా వచ్చిన ముత్తైదువులందరూ పసుపు కొమ్మలు నొక్కిస్తారు. ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా జరుగుతాయని చెప్పాను కదా. సో ఈ విధంగా రోలుని, అలాగే విసురు రౌతు అంటాం కదా, తిరగలంటారు కొన్ని ప్రాంతాల్లో. సో తెలంగాణ భాషలో అయితే ఇసురు రౌతు అని అంటారు. ఇది రోకలి బండ. సో మామూలుగా ప్రతిదానికి మంగళహారతి కంపల్సరీ కదా. సో విఘ్నేశ్వరుడి పూజ ఫస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ అయితే చేస్తాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ చేశాము. ఇంకా ఈ ఇసురవుతుని అలాగే రోకలి బండని మొత్తం అయితే బాగా డెకరేట్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రతి దానిలో అలంకరణ అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి అవి రెండింటిని అయితే అలంకరించుకున్నామండి. సో వచ్చిన వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట. సో ఇక్కడ వీడియోస్ అన్నీ అయితే మా చెల్లి వాళ్ళ పాప తీసిందండి. అన్నీ పాపం బాగా కవర్ చేసింది. సో ఈ విధంగా వచ్చిన ప్రతి ముత్తైదు కూడా ఈ విధంగా పసుపు కొమ్ములు అయితే నొక్కించారు. అయితే ఎవరైనా పెళ్ళి పెట్టుకున్నారంటే ఫస్ట్ మా సైడ్ అడిగే క్వశ్చన్ ఏంటంటే పసుపు కొమ్ములు నొక్కిచ్చారా అని. పసుపు కొమ్ములు నొక్కించిన తర్వాతనే కార్డ్స్ పంచడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇంకా పెళ్ళి పనులు స్టార్ట్ అయిపోయినట్టు. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ అయితే చేస్తున్నారు. పెళ్ళి అంటేనే అందరూ హ్యాపీగా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. సో ఒక శుభకార్యం అంటే నలుగురు చేతులు పడందైతే ఏ శుభకార్యము కంప్లీట్ అవ్వదు. పెళ్ళంటేనే ఇల్లంతా సందడిగా ఉంటుంది కదా. సో ఈ పసుపు దంచే కార్యక్రమంతోనైతే ఇల్లంతా సందడి స్టార్ట్ అయిపోయింది. సో తోటి పెళ్ళి కొడుకుగా మా చెల్లి వాళ్ళ బాబు కూర్చున్నాడు. సో పెళ్ళి కొడుకుతో పాటు కూర్చున్నది మా చెల్లి వాళ్ళ బాబు అనమాట. సో ఇంకా రిషి అయితే అప్పుడు రాలేదు. రిషి హైదరాబాద్లోనే ఉన్నాడు. సో ఇంకా చెల్లి వాళ్ళ బాబు కూర్చున్నాడు. అండ్ ప్రతి కార్యక్రమంలో కూడా తోడుగా ఒక తోడి పెళ్ళి కొడుకు అయితే కూర్చోవాలి పెళ్ళి అయిపోయేదాకా. సో ఆ విధంగా ఎవరో ఒకరు కూర్చున్నారనమాట. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ పసుపు కొమ్ములు అయితే నొక్కిస్తున్నారు. సో ఫైనల్గా ఈ రోకల్ బండతోనైతే అందరము ఫొటోస్ దిగాము. ఇది జస్ట్ డెకరేట్ చేసి ఈ విధంగా అయితే ఉంది. సో దీన్ని జస్ట్ అంటే ఫోటో పర్పస్లో మాత్రమే వాడాము. దీంతోనైతే పసుపు కొమ్ములు ఏం నలగవండి. అది జస్ట్ చెక్కది కాబట్టి పసుపు కొమ్ములు గట్టిగా ఉంటాయి కాబట్టి నలగవు. సో జస్ట్ లాస్ట్కి అయితే అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా తమ్ముడికి మంగళహారతి అయితే ఇచ్చాము. పసుపు కొమ్ములు దంచే కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇంకా ఫైనల్గా మంగళహారతి ఇచ్చి ఇంకా వాడి పనుల్లో వాడు ఉంటాడు కదా. సో ఇక్కడైతే అక్షింతలు వేసి ఆశీర్వదించాము. అయితే సోఫాకి బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్ డ్రాప్ వచ్చేసి హల్దీ అని ఉంది కదా. సో అది హల్దీది కాదు, జస్ట్ ఇది పసుపు కొమ్ములు నొక్కిచ్చే కార్యక్రమము.
కాకపోతే బ్యాక్ డ్రాప్ ఇంట్లో అది ఉంటే ఇంకా అది పెట్టేశాము. సో దాన్ని కవర్ చేయలేదు. ఆ హల్దీ అనే దాన్ని ఏదైనా క్లాత్తో కవర్ చేస్తే అయిపోయేది, కానీ ఇంకా మేము అంత బిజీ షెడ్యూల్లో అంత టైం లేదు. సో అక్షింతలు వేసి తమ్ముడిని అయితే ఆశీర్వదించాము ఇద్దరము. సో వాడు మా ఇద్దరి కాళ్ళు అయితే దండం పెట్టుకున్నాడు. సో ఇక్కడ ఈ కార్యక్రమం అయితే అయిపోయింది. ఇంకా అందరైతే ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ ఆశీర్వదిస్తుంది తమ్ముడిని. సో ఎవరమైనా ఇంట్లో అందరం హ్యాపీగా ఉంటేనే ఆ ఇల్లు హ్యాపీగా, ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది కదండి. సో ఏ ఒక్కరికి ఏ చిన్న లోటైనా అందరికీ బాధనే. సో మన ఇంట్లో బాధ వస్తే మనం పక్కన వాళ్ళకి అంత బాధ ఏమనిపించదు కదా, మన ఇంట్లో వాళ్ళకే బాధ అనిపిస్తుంది. ఎవరైనా కాసేపు విన్నంతసేపు అయ్యో అంటారు తప్ప దాని గురించి అనుక్షణం ఆలోచించేదైతే ఇంట్లో వాళ్ళే అండి. సో ప్రతి ఫంక్షన్లో యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆశీర్వదిస్తారు. అందరు కూడా మంచే కోరుతారు. ఇవాళ రేపు మనం మంచి కోరితేనే మనకి మంచి జరుగుతుందన్నమాట. సో ఇక్కడ కూడా అందరూ మంచి జరగాలని బాగా ఆశీర్వదించారు, అందరూ బ్లెస్ చేశారు, అక్షింతలు వేసి దీవించారు. సో ఈ విధంగా అయితే అందరూ ఫొటోస్ దిగుతున్నారు అక్షింతలు వేస్తూ. ఇక్కడ చెల్లి వాళ్ళ పాప అలాగే బాబు. సో చెల్లి వాళ్ళ పాపనే వీడియో మొత్తం కవరేజ్ చేసిందనమాట. సో అన్ని వీడియోస్ అయితే బాగా తీసింది. ఇక్కడ తమ్ముడికి మంగళహారతి పట్టాము. సో మంగళహారతి పట్టిన ప్రతిసారి ఆడపడుచులకు కట్నం వెళ్తుంది. సో మాకైతే ఆడపడుచు కట్నం అయితే పెట్టేశాడు. సో పెళ్ళి అయిపోయేదాకా మంగళహారతి పెట్టినప్పుడల్లా కట్నం పెట్టాల్సిందే ఆడపడుచులకి. సో ఇంకా ఇక్కడ మేము కూడా ప్రతిసారి మంచి కోరుతూ బ్లెస్ చేస్తామన్నమాట. సో ఫైనల్గా ఇంకొక స్టిల్ ఇక్కడ అందరం కూర్చొని, కొంతమంది సోఫాలో, కొంతమంది కింద కూర్చొని ఈ రోకలి బండ అలాగే ఈ ఇసురవుతో అయితే ఫోటో దిగాము. సో ఇంకా సెల్ఫీ కూడా తప్పదు కదా, సెల్ఫీ కూడా తీసుకున్నాం అన్నమాట. కాకపోతే సెల్ఫీ తీయరావట్లేదు, కాకపోతే పాప ఏదో ట్రై చేస్తుంది, బాగా తీసిందనమాట. సో ఇదైతే ఇంకా ఎండ్ కార్డ్, ఈ ఎపిసోడ్కి ఇది ఎండ్ కార్డ్ అనమాట. సో అందుకే బాయ్ చెప్తున్నాము. పసుపు కొమ్ములు నొక్కించాక బియ్యం చెరగడం ఫస్ట్ ప్రాసెస్ అండి. సో ఇక్కడ ఏదైతే జరుగుతుంది. సో వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయి, చూసేయండి. సో మరో మంచి వీడియోతోనైతే మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై.